ఈరోజు మనం ఒక వింతైన కథ వినబోతున్నాం. అస్సలు ఊహించని ఒకరి గొంతుతో. మన వీధుల్లో మన కాళ్ల కిందే ఓ ప్రపంచం ఉంటుంది గదా, కాని అది మన కంటికి అస్సలు కనిపించదు. ఆ ప్రపంచం నుంచే ఈ కథ. పదండి ఆ నీడల్లోకి వెళదాం. చూసారా, కథ ఇక్కడే మొదలవుతోంది. ఆలోచించండి, ఏదాడి కూడా నిండలేదు. అప్పుడే తల్లిదండ్రులిద్దరూ పోయారు. అది ఎలా? మనుషులు కొట్టి చంపారట. ఈ ఒక్క వాక్యం చాలు మన కథానాయకుడి జీవితం ఎంత కష్టమైనదో, ఎంత ప్రమాదకరమైనదో అర్థం చేసుకోవడానికి. అయితే ఈ కథ చెబుతున్నది ఎవరనుకుంటున్నారు? మరెవరో కాదు, చెన్నై నగరంలో బ్రతికే ఒక ఎలుక. అవును, ఒక ఎలుక. మొత్తం కథంతా దాని కళ్లతోనే మనం చూడబోతున్నాం. దాని ప్రపంచంలోకి వెళ్లబోతున్నామన్నమాట. సో ఈ కథ ఎక్కడ జరుగుతుందంటే చెన్నైలోని రాయపేటలో. అక్కడంతా పాత ఇల్లు, ఎప్పుడూ జనంతో రద్దీగా ఉండే వీధులుంటే గదా, ఆ వీధుల కిందే ఉంది మనం తెలుసుకోబోయే ఆ రహస్య ప్రపంచం. అక్కడే ఆ గట్టి కడప రాతి నేల కింద కొన్ని రహస్య దారులుంటాయట. వాటిలోంచి వెళ్తే అదే వాళ్ల ప్రపంచం, మన కథానాయకుడి ఇల్లు. మేము అని అంటోంది గదా, అంటే తను, తన భార్య, వాళ్ల పిల్లలు అందరూ అక్కడే ఉంటారన్మాట. సరే, కథలో అసలు పాయింట్కొద్దాం. ఇక్కడ రెండు ప్రపంచాలున్నాయి ఒకే చోట, కాని రెండూ పూర్తి భిన్నం. ఒకటి మనుషుల ప్రపంచం, ఇంకొకటి ఎలుకల ప్రపంచం. ఈ రెండింటి మధ్య ఉన్న తేడా ఏంటో చూద్దాం. ఒక్కసారి చూడండి, ఈ తేడా ఎంత స్పష్టంగా ఉందో. పగలు మనుషుల ప్రపంచం. వాళ్ళు ఆఫీసులకు, పనులకు వెళ్ళి ఎండకెండి, వానకు తడిసి, అలిసిపోయి రాత్రికి ఇంటికి చేరతారు. వాళ్ల రోజు అక్కడితో అయిపోతుంది. కాని ఎక్కడైతే మనుషుల రోజు ముగుస్తుందో అక్కడే వీళ్ల రోజు మొదలవుతుంది. అవును, నగరం మొత్తం నిద్రపోయాకే వీళ్లకి అసలైన స్వేచ్ఛ దొరుకుతుందట. ఇక్కడి నుంచే కథలో అసలు మలుపు. రాత్రి అవ్వగానే నగరం రూపుమార్చుకుంటుంది. అప్పుడే మన కథానాయకుడి అసలు పోరాటం, బ్రతకడం కోసం చేసే వేట మొదలవుతుంది. ఒక్కసారి ఊహించుకోండి, పగలంతా గోలగోలగా ఉండే చెన్నై రాత్రి 11, 12 అయ్యేసరికి ఒక్కసారిగా నిశ్శబ్దంగా ఒక దెయ్యాల పట్టణంలా మారిపోతుంది. ఆ నిశ్శబ్దమే వీళ్ళకి కొత్త అవకాశాలకు దారి చూపిస్తుంది. మరి అంత నిశ్శబ్దంలో వీళ్లకి దొరికే అవకాశాలేంటి? ఎలా బ్రతుకుతారు? వాళ్ల ప్లాన్ ఏంటో చూద్దాం రండి. ఇదిగో ఇవే ఆ అవకాశాలు. వంటగదిలో మూత పెట్టకుండా వదిలేసిన బియ్యం డబ్బా, రిపేర్ చేయకుండా వదిలేసిన పగిలిన కిటికీ, ఇంటి బయట అడ్డదిడ్డంగా పడేసిన చెప్పులు, రాత్రికి షాపుల్లో జాగ్రత్త చేయకుండా వదిలేసిన సరుకులు. మనుషులకు ఇవన్నీ ఏవందిలే అనుకునే చిన్న చిన్న అజాగ్రత్తలు. కాని వీళ్లకి అవే బ్రతుకు తెరువు. అందుకే అంటోంది, వాళ్ళకది నిర్లక్ష్యం, మాకది మనుగడా. అబ్బా, ఎంత నిజంగదా ఈ మాటలో! మనుషులు అజాగ్రత్తగా వదిలేసే ప్రతి వస్తువు వీళ్లకి బ్రతకడానికి ఒక ఆధారం అన్నమాట. రెండు ప్రపంచాల మధ్యున్న తేడా ఇంతే. సరే, ఇప్పుడు ఈ కథ చివరికొచ్చేస్తున్నాం. ఈ కథ ద్వారా మనం ఏం అర్థం చేసుకోవాలి? ఈ నీడల్లో బ్రతికే జీవితం వెనక ఉన్న అసలు అర్థమేంటో ఒకసారి చూద్దాం. చివరిగా ఆ ఎలుక తన జీవితం గురించి ఎలా ముగిస్తోందో వినండి. ఇదే మా జీవితం, మనుషుల నిర్లక్ష్యంపై కట్టుకున్న ఒక ప్రపంచం. వాళ్ల కాళ్ల కిందే, వాళ్ళ నీడల్లోనే బ్రతుకుతున్నాం. నిజమే కదా, ఒకరి నిర్లక్ష్యం ఇంకొకరి ప్రాణాన్ని నిలబెట్టగలదా? ఆలోచించాల్సిన విషయమే.